చేస్తున్న ఉద్యోగం ఊడింది, చేతిలో చిల్లిగవ్వలేదు. దాంతో ఈజీగా ఎలా డబ్బులు సంపాదించాలని స్కెచ్ వేశాడు. తాను అద్దెకుంటున్న ఇంటి ఓనర్కే టోకరా వేద్దామని డిసైడ్ అయ్యాడు. అందుకోసం స్నేహితుడి సహకారం తీసుకున్నాడు. ఏకంగా మావోయిస్టుల పేరుతో లేఖ పెట్టి హడలుగొట్టాలని చూశాడు. బాంబులు అమర్చి భయభ్రాంతులకు గురి చేయడానికి సిద్ధమయ్యాడు. చివరకు డామిట్ కథ అడ్డం తిరిగి ఇప్పుడు జైల్లో ఊచలెక్క పెడుతున్నాడు. మరి ఆ అద్దెగాడి ఆగడాలు తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం, ఓ లుక్కేంటి. ఏపీలోని గన్నవరంకు చెందిన ఎరన్శెట్టి రాజు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుమారుడు రవీందర్ గౌడ్ ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అతన్ని 3 నెలల క్రితం ఉద్యోగం నుండి తొలగించారు. దీంతో ఈజీగా డబ్బులు సంపాదించడానికి మావోయిస్టుల పేరుతో బెదిరించి డబ్బు దండుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజు. అందుకోసం గన్నవరంకు చెందిన స్నేహితుడు కందురెల్లి రాజును పిలిపించుకున్నాడు. డబ్బుల కోసం తాను అద్దెకుంటున్నటువంటి రవీందర్ గౌడ్ను టార్గెట్ చేసుకున్నాడు. రవీందర్ గౌడ్ ఆర్థిక లావాదేవీలు తెలుసుకుని అతన్ని బెదిరిస్తే డబ్బులొస్తాయని భావించాడు. పథకంలో భాగంగా కందురెల్లి రాజు ఈ నెల 21న అర్ధరాత్రి రవీందర్ గౌడ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్కును ధరించిన రాజు రవీందర్ గౌడ్ ఇంటి ముందున్నటువంటి తులసి మొక్కను ధ్వంసం చేశాడు. ఎరుపు రంగు టవల్లో ఒక బెదిరింపు లేఖను ఇంటి వద్ద ఉన్న కారుపై ఉంచి పరారయ్యాడు. 50 లక్షలు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశాడు. అయితే రవీందర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తాము లెటర్ రాసినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వైజాగ్కు వెళ్లి నాటు బాంబులు తీసుకొచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి నిందితులకు తెలియకపోవడంతో వారు బాధితుడి ఇంట్లో బాంబులు అమర్చి భయభ్రాంతులకు గురిచేయడానికి సిద్ధమయ్యారు. కానీ పోలీసులు రంగంలోకి దిగి దాదాపు 500 సీసీ కెమెరాలను పరిశీలించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుల బండారం బయటపడింది. సాయంత్రం మనకు షాపూర్ నుంచి రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే 21st నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టును పీకి ఒక లెటర్ తన కారు మీద పెట్టి దాని పక్కనే ఒక రెడ్ కలర్ కవర్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్స్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాస్ రాసినట్టు ఒక లెటర్ రాసిండు. అందులో ఆ లెటర్లో ఏముందంటే ఒక 50 లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు. ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ను డిమాండ్ చేసిండు. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తాం, అదేవిధంగా నీ ఇల్లు 2 ఇళ్ళు కూడా పూజ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది. మేము ఈ డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి, మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లెటర్ పంపిస్తాం, అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బులు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దు, ఒకవేళ నీకు ఇది బిల్లింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ని నువ్వు ఒక మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రధాన నిందితుడు ఎర్రన్శెట్టి రాజు గన్నవరంలో చోరీలు చేసేవాడని, ఇందుకు సంబంధించి అతనిపై కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 13 నాటు బాంబులు, 4 సెల్ ఫోన్లు, బెదిరింపు లేఖను స్వాధీనం చేసుకున్నారు.